ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. దేవుడు ఈ లైవ్ కూడికలో 40 దినాల ప్రార్థనలో 34 రోజులు గడుచుకొని 35వ కూడికని ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. పాటల్లో తోడేయండి, వాక్యంలో కూడా తోడేయండి లాగా ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలేసయ్యా. ఇప్పటి వరకు నీ రక్కనీళ్ళలో కాచి కాపాడావేసయ్యా. 34 రోజులు తోడే ఉన్నావేసయ్యా. 35వ రోజు లైవ్ 40 దినాల ప్రార్థనలో 35వ రోజు లైవ్ కుడికలో మీరే తోడేని నడిపించినందుకు స్తోత్రాలేసయ్యా. పాటల్లోనూ వాక్యంలోనూ తోడేని నడిపించమని కోరుకుంటున్నామేసయ్యా. నీ మాటలు వించుండగా మంచి క్రమలు ఇచ్చేయమని కోరుకుంటున్నామేసయ్యా. వాటిని అనుసరించలాగునా మీరు ఎక్కడ ఇచ్చేయమని కోరుకుంటున్నామేసయ్యా. ఇంకా ఎంతోమంది దీని గురించి విని దీని గురించి తెలుసుకొని ఇంకా బాగా తెలుసుకునేలాగా ఉండేటట్టు మీరే కృపణ ఇచ్చేయమని కోరుకుంటున్నామేసయ్యా. ఇంకా కొన్ని రోజులే ఉన్నాయేసయ్యా. ఈ కొన్ని రోజులు కూడా మీరే తోడండి నడిపించమని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థన పాసల్లో పెట్టుకోమని, ఎలాంటి ఆటంకాలు, దుష్టుడి ఎలాంటి ఆలోచనలు ఈ కూడికలో పడకుండా, లైవ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా మంచిగా జరిగేటట్టు మీరే కృపణ ఇచ్చేయమని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థన పాసల్లో పెట్టుకోమని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. మనం పాడుకొని ఆరాధన మొదలు పెట్టుకుందాం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నా జీవం, నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్నా నేడు నిరంతరం ఆరని దేవా, నిన్నా నేడు నిరంతరం ఆరని దేవా. ఈ లోకమంతానే నువ్వే దక్కినా లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నా హృదయం పొంగెను. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతానే నువ్వే
ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు తన కృపను మనకు తోడుగా ఉంచి ఇప్పటి వరకు పాటల ద్వారా ప్రభుని మహిమపరచడానికి ప్రభు శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో మరి కొద్ది నిమిషాలు దేవుని మాటలను జ్ఞాపకం చేసుకుందాం. మన మధ్యలో మరి ప్రభు యస్సు ప్రార్థనా మందిరములో బైబిలముగా సంఘములో ఒక ఉన్నతమైన స్తంభంగా ఉంటూ దేవుని పరిచర్యలో గొప్ప సహకారిగా ఉన్న మరి వసంతం గారు మన మధ్యలో ఉన్నారు. వారు కొద్ది నిమిషాలు దేవుని మాటలు అందిస్తారు. అందరూ ప్రార్థన పూర్ణంగా ఉండాలని జ్ఞాపకం చేస్తూ చబులు కొడుతూ మరి వసంతం గారిని ఆహ్వానిద్దాం. దేవుని నామమునకు వందనాలు. ఈ లైవ్లో కూడి వచ్చిన బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇట్టి సమయం ఇచ్చిన దైవజనునికి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాము. చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళదామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన గొప్ప తండ్రి, నీకు వందనాలయ్యా. అయ్యా 40 దినములు ఉపవాస దినములు జరుగుతుండగా నాయనా అయ్యా 34 దినములు ప్రభా నీ నామములో అవలీలగా గడిపేసావు తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా నీలో సహవాసం అంటే ఈ విధముగా ఉంటుందేమో ప్రభా. అయ్యా రుచికరమైన వాక్యములతో ప్రభా ఆత్మీయంగా మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలు. మరొక 5 దినముల్లో ప్రభా బిడ్డలు నాయన ఎంతమంది అయితే ప్రభా నీ యొక్క రుచిని చూడలేక నీ యొక్క ఆత్మీయతను పొందుకోలేక ఈ లోకములో పడి కొట్టుమిట్టాడుతున్నారో ప్రభా, అటు బిడ్డలందరినీ కూడా ప్రభా మీ హస్తాలకు అప్పగించుకున్నాం. ప్రతి ఒక్కరిని నీ సన్నిధులకు తోడుకొని రండి ప్రభా. ఆత్మీయంగా బలపరచండి, మీరు మాట్లాడండి. మరి ముఖ్యంగా నాయన యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి ప్రభా, నీకు స్తోత్రాలు. ఈ లోకమని అంధకారంలో పడిపోకుండా వాళ్ళ జీవితాలు సమసిపోకుండా రాజా అయ్యా మీ పిల్లర్లుగా వాడుకోండి. ప్రతి ఒక్క యవనస్తురాలని ప్రభా కృపతో జ్ఞాపకం చేసుకొని నాయనా అయ్యా తండ్రి ఈ మిగిలిన 5 దినముల్లో ప్రభా ఎన్ని కుటుంబాల్లో ఎంతమంది బిడ్డలైతే నాయన చీకటి శక్తుల్లో బందీలై ఉన్నారో అటు బిడ్డలందరితో కూడా మీరు మాట్లాడి 4 వైపులా 4 దిక్కుల నుంచి ఈలవేసి పిలుచుకొని ప్రభా మీ బిడ్డలను రక్షించుకొని ప్రభా ఆత్మీయంగా బలపరచమని నాయన లైవ్లో కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి ప్రభా, నీకు వందనాలు. మీరు మాట్లాడితే ప్రభా మేము నాయన జీవింపబడతాం నాయన. మీ జీవపు మాటలతో నాయన మమ్మల్ని ప్రభా బ్రతికించమని నీ శ్రేష్టమైన వాక్యంతో మమ్మల్ని బలపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. ఇప్పటి వరకు ఎంతోమంది బిడ్డలు చాలా ఆత్మీయమైన వాక్యములతో మిమ్మల్ని మీ ముందుకు వచ్చి ఉన్నారు. ఈ దినమున ఈ పరిశుద్ధ గ్రంథములో చాలామంది ప్రవక్తల్ని మనము చూసి ఉన్నాము. ఈరోజు మనము ఉత్తమ స్త్రీకి ఉండవలసిన గుణములు అంటే లక్షణాలు, ఉత్తమ స్త్రీ ఏ విధముగా నడుచుకోవాలో, దేవుని సన్నిధిలో ఏ విధంగా ఉండాలో కొంతమంది స్త్రీలను గురించి మీ ఎదుట పెడతానండి. ఓపిక ఉన్న వాళ్ళైతే రాసుకోండి. మొదటిగా నాయకత్వములో ఒక స్త్రీ పనిచేసిందండి. దేవుని యొక్క విషయంలో నాయకత్వం వహించటంలో దెబోరా అనే ఒక స్త్రీ దేవునికి నమ్మకముగా జీవించింది. నంబర్ 1. నంబర్ 2, నమ్మకములో దేవునికి దగ్గరగా సమీపముగా జీవించింది. అత్తకు నమ్మకముగా హత్తుకొని నయోమితో సహవాసం చేస్తూ తన భర్తని తాను దగ్గరికి చేర్చే రీతిలో ఆ యొక్క స్త్రీ దేవునికి నమ్మకముగా అత్తగారికి కూడా నమ్మకముగా జీవించినట్లు బైబిల్ గ్రంథంలో లిఖింపబడింది రూతు గారు. మరొక స్త్రీ పిల్లలను దైవత్వములో నడిపించటానికి మరొక స్త్రీ పాటుపడింది. మనము కూడా మన కుటుంబాల్లో మన జీవితాల్లో మన బిడ్డలని దైవ సన్నిధిలోకి ఏ విధముగా నడిపిస్తున్నాం మనం ఒకసారి చరిసేసుకోవాలి. ఈ బిడ్డలను బట్టి ఈ యొక్క స్త్రీలను బట్టి మనం ఏ విధంగా జీవిస్తున్నామో చెప్పిన వాక్యమును వ్యర్థముగా విడిచిపెట్టొద్దని గ్రహించండి. మరొక స్త్రీ పిల్లలను దైవత్వంలో నడిపించటము ఎవరంటే హన్న ఏ విధముగా ఆ యొక్క జీవితాన్ని కుమ్మరించుకొని అవమాన పాలయ్యి దేవుని సన్నిధిలో విడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తూ తన జీవితంలో కోల్పోయిన దాన్ని దేవుని దయ వల్ల పొందుకున్నది. కన్నీటి ప్రార్థనతోని ఉపవాస ప్రార్థనతోని ఆ స్త్రీ దేవునిలో
నిలబడ్డదే బైబిల్ గ్రంథంలో లిఖింపబడింది. మరొక స్త్రీని చూసుకుందామండి. ఇప్పటికి 3 స్త్రీలు అయ్యారు. నంబర్ 4, 4వ నంబరు, పట్టుదలతో నడవటంలో, పట్టుదలతో సాధించటంలో మరొక స్త్రీ ఉందండి. తన రాజ్యమును కీడుకి అప్పగించకుండా, బానిసత్వమునకు లోబడకుండా, తన రాజ్యంలో ఉన్న వారందరూ ప్రతి ఒక్కరూ సహా గోనెపట్ట కట్టుకొని ఉపవాసం చేస్తూ ప్రార్థన, ప్రతి ఒక్కరూ పెద్దల నుండి పిల్లల వరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆ పట్టణాన్ని కాపాడుకున్నారు. అందులో స్త్రీ ఎస్తేరు గారు. ఇప్పటికి 4 స్త్రీలు అయ్యారండి. 5వ స్త్రీని చూద్దాము. దేవుని ఉగ్రతను తప్పించడంలో, దేవుడు బిడ్డలు వచ్చినప్పుడు ఆ యొక్క దేశములో ఆ యొక్క పట్టణస్థులు అనేక ఘోరములకు దారితీయగా దైవజనులు పంపించిన బిడ్డలను దాచిపెట్టింది. ఆమె ఎవరంటే అబిగయలు. మరొకసారి జ్ఞాపకం చేసుకోండి. దేవుని ఉగ్రతలో నుండి తప్పించింది ఆమె. దేవుడిచ్చిన జ్ఞానముతోని దేవునికి సహాయం చేసిందండి. మరి మన జీవితాల్లో మనము ఎవరికి సహాయం చేస్తున్నాము? దేవునికి సమీపముగా ఉంటున్నామా? మనకొచ్చే ఉగ్రత, ఉపద్రవము మనం తప్పించబడుతున్నామా? దేవుని సహాయం మనం కోరుకుంటున్నామా? దేవునికి సమీపముగా ఉండడానికి మనం ప్రార్థన చేసుకుంటున్నామా? ఉపవాసం ఉంటున్నామా? మన సంఘాలను, మన కుటుంబాలను, మన బిడ్డల జీవితాలు సరిచేయడానికి మనం బాధ్యతగా ఉండి జీవిస్తున్నామా? దేవునికి నమ్మకంగా ఉంటున్నామా? ఒకసారి మనము మన జీవితాల గురించి హెచ్చరించుకుందాం, సరి చేసుకుందామండి. మరొక స్త్రీని చూద్దాం. నిందలు భరించుట్లో, నిందలు భరిస్తూ ఉన్నది, అవమానాలు భరిస్తూ ఉన్నది. అర్ధరాత్రి వేళ నీవు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉంటే నీ బిడ్డని సంహరిస్తారు, కనుక మీరు ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపోండి అని దూత వార్త తెలుపబడగానే 3 స్థలములకు మారిందండి. మరియా అంటే అందరికీ తల్లి, దేవుని తల్లి, అందరికీ తల్లి. ఆమె గ్రంథములో లిఖింపబడి ఉన్నది. మరియను చూసుకుందాం. మరొక స్త్రీ జీవితాన్ని చూద్దాం. జీవితానికి దేవునికి అర్పించడం, తన జీవితం మొత్తం దేవుని సన్నిధిలో అర్పించట్లో ఆమె అన్న కాదండి, అల్లో మొదటి అన్న. ఆమె జీవితం మొత్తం కూడా దేవుని సన్నిధిలో సమర్పించినట్లు మనం చూసుకుందాం. ఇప్పటికి 7 అయ్యారండి. 8వ స్త్రీని చూద్దాం. పశ్చాత్తాపడుట దేనికి పశ్చాత్తాపడిందంటే తన పాపములు, తన ద్వేషం, తన దోషములు, తాను చేసిన క్రియలు, తన ప్రవర్తన, తాను నడక అంతయు దేవుని సన్నిధిలో తన పాదాలు చెంత కుమ్మరించి పరిశుద్ధమైన తైలముతో దేవుని అభిషేకించిందండి. కన్నీటితో ఆమె తల కురులతోని దేవుని పాదాలు తడిపి తను పవిత్రముగా తీర్చబడింది, తన పాపాలను పోగొట్టుకుంది. ఎవరండి? మగ్దలేని మరియా. మరొక స్త్రీని చూసుకుందామండి. ఇప్పటికి ఎంతమంది స్త్రీలు చెప్పామండి? 8. మరొక స్త్రీని చూసుకుందాం. ప్రకటించుటలో. ఏం ప్రకటించుట్లో? సువార్త ప్రకటించుట్లోనా, భర్తలను ప్రకటించుట్లోనా, సహవాసంలో ప్రకటించుట్లోనా, దేవుని ప్రకటించుట్లోనా? లేదు, భర్తలతో ప్రకటించుట్లో ఒక స్త్రీని చూద్దాం. దేవుడు మన తండ్రి అయిన దేవుడు ఆ యొక్క బావి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె నీటి కొరకు వస్తుంది. అయ్యా, ఈ జీవజలములు నీకిచ్చుటకు నీకు నాకు సాంగత్యం లేదు, మరి నన్ను అడుగుతున్నావేలా అని అడిగి దేవునికి ఎదురుగా నిలిచింది. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా, నేను ఇచ్చే ఈ జీవజలాలు మీరు తీసుకుంటే ఇంకెప్పుడు కూడా దాహము కొనరు అని హెచ్చరిస్తూ ఆమెని తన హక్కును చేర్చుకొని ఆమెని లేవనెత్తాడు. ఆమె స్థితిని మార్చాడు. దేవుణ్ణి ఆమె దర్శించింది కాబట్టి లేఖనాలు చెప్తున్నాయి, ఒకానొక దినమున మెస్సీ అనే ప్రవక్త వస్తాడు, అతన్ని మీరు గుర్తించలేరు అన్న రీతిగా ఆమె అతన్ని గమనించింది. వెంటనే ఆమె పాపాలు కుండను విడిచింది, తన హృదయాన్ని విడిచింది. ఊరిలోకి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా వెంటబెట్టుకొని దేవుని సన్నిధికి తోడుకొని వచ్చింది. అనేక ఆత్మలు రక్షింపబడ్డాయి. ఆమె ప్రకటించుట్లో సమరయ స్త్రీ. ఆమెను కూడా దేవుడు హెచ్చించాడు. మొదటగా చూస్తే వీళ్ళు ఇలాంటి వాళ్ళ, వీళ్ళని సంఘములో కలవనీయకూడదు,
వీళ్ళు వెలివేయబడిన వాళ్ళు, దూషింపబడిన వాళ్ళు, వీళ్ళ క్రియలు మంచివి కావు, వీళ్ళ ప్రవర్తన మంచిది కాదు, వీళ్ళ నడవడిక మంచిది కాదు, వీళ్ళు అటు ఇటు తిరుగుతుంటారు, నిలకడలేని మనుషులు అని లోకము వాళ్ళని దూషించవచ్చు, హేళన చేయవచ్చు, అవమానపరచవచ్చు. కానీ దేవుడు ఆమెను హక్కును చేర్చుకొని ఆమె జీవితాన్ని మార్చివేసి ఆమె ద్వారా అనేక ఆత్మలు రక్షింపబడుటకు సహాయకుడయ్యాడు. దేవునితో ఆమె కలిసి సహవాసం చేసింది, తన జీవితాన్ని సరిదిద్దుకున్నది. దైవభక్తిలో పెరుగుట, ఎదుగుట, జీవించుటలో ఒక స్త్రీ ఉందండి. దేవుడు అంటే దైవభక్తి. ఆమె దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. ఆమె చాలా పేదరాలండి. ఆమె ఒక పట్టణములో కొంచెం పౌడర్ అమ్ముకుంటూ బ్రతుకుతుంది. ఆమె లూదియాని దర్శించాడు ప్రభు. ఆమె హృదయాన్ని తెరిచాడు. ఆమెని ఆయన హక్కున చేర్చుకున్నాడు. లూదియా ఎన్నికలేని ఆమె, పేద 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 అంటే దీనస్థితిలో ఉన్న స్త్రీ అని వాళ్ళ ఎవరు కూడా ఆమెని లెక్క చేయలేదండి. అయినా కూడా ఆమె దైవ సన్నిధిలో దైవుని యందు భయభక్తులు కలిగి భక్తిని విడకుండా ఆమె దేవునితో నడుస్తూ ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి తన జీవితాన్ని దేవునికి సమర్పించినట్లు మనం చూసుకున్నాం. ఎంతమంది స్త్రీలను చెప్పానండి? 10 మంది స్త్రీలను చెప్పాను. మొదట స్త్రీ దెబోరా, రెండవ స్త్రీ రూతు, మూడవ స్త్రీ హన్నా, నాలుగవ స్త్రీ ఎస్తేరు, అబిగైలు, మరియా, అన్న, మగ్దలేని మరియా, సమరయ స్త్రీ, లూదియా. నీవు ఏ స్త్రీగా ఉందామనుకుంటున్నావు? లోకములో విడవబడిన స్త్రీగా ఉందామనుకుంటున్నావా? లేక దేవుని సన్నిధిలో దేవునితో ఉపవాసము చేసి దేవునితో సహవాసం చేస్తూ నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ స్థితిని మార్చుకునే స్త్రీగా ఉందామనుకుంటున్నావా? ఒక్కసారి మనల్ని, మన జీవితాల్ని మనము దేవుని సన్నిధిలో చూసినట్లయితే సరి చేసుకోమని దేవుడు హెచ్చరిస్తున్నాడండి. ఇంతమంది స్త్రీలతోని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు కదా, మరి మనం ఏ విధంగా నడుచుకోవాలి? ఒక స్త్రీ గురించి మాట్లాడుకుందాం. అన్న, లూకాసు వార్త 2వ అధ్యాయము 36వ వచనం చూసుకుందామండి. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరం విధువురాలయ్యుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేంబగళ్ళు సేవ చేయుచుండెను. ఈమె ఏంటండి? ఈమె ఆషేరు గోత్రికురాలట, పనియేలు కుమార్తెట. ఈమె పేరు అన్న. అన్న కాదండి, అన్న. ఈమె యెహోషువ గారు కొన్ని పట్టణాలు ఇచ్చారండి, కానీ ఈమె వాటిని విడిచిపెట్టింది. ఆశపడలే. కొన్ని రాజ్యాలను ఇచ్చారు, ఆశపడలే. ఆ పట్టణానికి రాణిగా ఉండమన్నారు, కానీ నాకు ఇష్టం లేదు. ఆమె ఎవరి కొరకు కనిపెడుతుంది? దేవుని కొరకు కనిపెడుతుంది. దేవుని సన్నిధిలో ఆమె జీవితాన్ని అంకితం చేయాలని ముందుగానే నిర్ణయించుకొని ఆమె జీవితాన్ని మనకి దేవుని సన్నిధిలో మనకి మాదిరిగా చూపిస్తుందండి. అన్న అంటే అర్థము కృప అని అర్థము. ఈమె యేసు ప్రభు రాకడ కొరకై ఎదురు చూసింది. ఈమె పెనిమిటి పోయిన దగ్గర నుండి ఈ స్త్రీ దేవునికి చేరింది, దేవుని సన్నిధికి దగ్గరగా చేరింది. దేవుణ్ణి ఎప్పుడు కూడా ఆమె విడిచిపెట్టలేదు. ఈమె ఒక ప్రవక్తి. ఎట్లా అంటే ఈమె కన్యత్వము మొదలుకొని 7 ఏండ్లు పెనిమిడితో, 7 ఏండ్లు మాత్రమే పెనిమిడితో కలిసి ఉన్నదండి. అయితే ఆ పెనిమిడి చనిపోయిన తర్వాత ఆమె విధవరాలైందని భయపడలేదు, ఏడవలేదు, చింతించలేదు, దిగులు పడలేదండి. ఏ ఒక్క రక్త సంబంధులు, బంధుమిత్రులు, శ్రేయలాషులను కూడా ఆశ్రయించలేదు. ఒక్క దేవుని మాత్రమే నమ్మింది. కాబట్టి దేవుని సన్నిధిలో ఆమె జీవితాన్ని ఎన్ని సంవత్సరాలు గడిపిందో చూద్దామండి.
ఆమె కన్యతో మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు 84 సంవత్సరములు అంటే జీవితం మొత్తము దేవుని సన్నిధిలో మరి విధవరాలై ఉన్నప్పుడు కూడా భయపడకుండా ఎక్కడ దేవుని సన్నిధిలో ఉంటే దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో నేను ఒక్కదాన్నే కదా, నాకెవరు లేరు కదా, మరి నేను ఎట్లున్నా ఏం కాదు అని ఆమెకి నిర్లక్ష్యం రాలేదండి. దేవుని సన్నిధిలో తన జీవితాన్ని సమర్పించుకుంది. ఈ స్త్రీ దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంది. తన భర్త కోల్పోయినప్పుడు కొంతమంది నిరాశ చెందుతారండి. వాళ్ళ ఆశ్రయము వీళ్ళ ఆశ్రయం అంటూ వేరే వాళ్ళ వైపు తిరుగుతూ ఉంటారు, లోకం వైపు పరిగెడుతూ ఉంటారు. కానీ దేవుని కొరకు ఎదురు చూస్తూ దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క ఆలయములో ఉపవాసము ప్రతి దినము. ఎప్పుడండి? వారానికి ఒకసారి మేము చర్చికి వెళ్తాం. కానీ ఏమేంటంటే ప్రతి దినము దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగలు చేయుచుండెను. రేయింబగళ్ళు 24 గంటలు ఎప్పుడు కూడా నిత్యము దేవుని సన్నిధిలో ఆమె ఉపవాసముతో ప్రార్థనలతో సేవ చేసిందండి. ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయన గూర్చి మాట్లాడుచుండెను. అంతటా వారు ప్రభు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలీలయలో నజరేతు తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. ఎంత గొప్ప ధన్యురాలండి అన్న ఏమో కన్నీటితో ఉపవాసముతో దేవుని సన్నిధిలో గోజాడి చక్కని కుమారుని తీసుకొచ్చి దేవుని సన్నిధిలో సమర్పించిందండి సమూయేలు గారు. ఈ అన్న తన జీవితాన్ని భర్తను కోల్పోయిన తరువాత తన శ్రేష్టమైన యవ్వనప్రాయ జీవితాన్ని మరి వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా విడిచిపెట్టకుండా తండ్రి దేవాలయంలో విడువక ఉపవాస ప్రార్థనలు చేస్తూ రేయింబగళ్ళు ఒక ప్రవక్తిగా ఆమె ఈ యొక్క సువార్తను ఇతరులకు కూడా ప్రకటిస్తున్నట్టు ఆ దేవాలయంకి వస్తున్న వారందరినీ కూడా పలకరిస్తూ తండ్రి గురించి వివరిస్తూ మరి ఈ యొక్క పరిచర్యలో సువార్త విషయంలో కూడా దేవుని సన్నిధిలో తోడుగా ఉందండి. ఈమె దేవాలయంలో గడిపిన దేవుని సన్నిధి విడువక రేయింబగళ్ళు ప్రార్థన చేస్తూ ఉండేది. ఈమె కూడా ఆ గడియలోనే దేవాలయంలోనికి వచ్చి దేవుని కొనియాడాను. యెరూషలేము దేవాలయంలో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరిలో దేవుని గురించి ఈమె మాట్లాడుచున్నది. రండి, దైవజనుడున్నాడు, ఆయన మనకు నమ్మదగిన వాడని వస్తున్న వాళ్ళకి వెళ్తున్న వాళ్ళందరూ కూడా ఆమె సువార్త ప్రకటిస్తున్నట్టు ఇక్కడ తెలియజేస్తున్నారు. ఆమె ఒక ప్రవక్తి. ఆమె దేవుని గురించి మాట్లాడింది. అంతా వరము దేవుడు ఆమెకిచ్చాడు. యెదోరాల పక్షమున దేవుడు వ్యాజ్యం చేస్తాడన్న మాటకి రుజువుపరిచిందండి. లేఖనాలు తప్పకుండా నెరవేరుతాయి. కనుక మనము జీవము గల తండ్రి కలిగి ఉన్నాము కాబట్టి మన ప్రతి ఒక్క అవసరత మన కుటుంబంలో స్త్రీకి ఉండవలసిన బాధ్యతలు వేకువనే. స్త్రీ గృహమునకు విలువైన వజ్రము, ఎంతే గుణవంతురాలు దొరుకుట అరుదని మనకు సామెతల్లో వివరిస్తున్నారండి. దొరికిందనుకోండి ఆమె ముత్యము కంటే గొప్పదని సెలవిస్తున్నారు. ఆమె స్త్రీ కన్యతో మొదలుకొని ఆమె జీవితం మొత్తము కూడా ఈ సన్నిధిలో గడిపింది కాబట్టి దేవునితో సహవాసము వర్ధిల్లుతూ వచ్చింది. కాబట్టి మనము దేవుని సన్నిధిలో ఏ విధముగా జీవిస్తున్నాం? ఒక ప్రశ్న వేస్తున్నానండి. మనము దేవుని కొరకు ఎలా జీవిస్తున్నాము? దేవుడు మన కొరకు సమస్తమును సమకూర్చి జరిగిస్తున్నాడు కాబట్టి మనం అన్నీ పొందుకుంటున్నాము. లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు తండ్రి నాకు అది కావాలి, తండ్రి ఇది కావాలి, నీవిస్తే నేను వస్తా అని ఒక హెచ్చరిక దేవునితోని మనము సవాల్ చేస్తూ ఉంటాము. కానీ మన దగ్గర ఉన్న ఆ యొక్క అతిశయము విడిచిపెట్టి దేవుడు మన పక్షమున కృప చూపిస్తూ ఉన్నాడు. కృప చూపిస్తూ దేవుడు అడిగినవన్నీ కూడా మనకు సమకూరుస్తున్నాడు. ఈ లోకములో నిన్ను పోషిస్తూ రక్షిస్తూ సంరక్షిస్తున్నాడు. కనుక దేవుని కొరకు నీవేమి చేశావు? మొదటి ప్రశ్న, దేవుని కొరకు నీవెలా జీవిస్తున్నావు? నీ జీవితంలో దేవుడు ఉన్నాడా లేడా? ఒకసారి సరి చేసుకుందామండి, తప్పులేదు. ఒకవేళ ఇప్పటి వరకు వ్యర్థమైన జీవితం జీవించావేమో, ఇక నుంచైనా దేవుని కొరకు ప్రయాసపడదాము. దేవుని సన్నిధిలో ఎదిగే స్త్రీలాగా ఉందాము. గుణవతి అయిన స్త్రీ వేకునే లేచి
తన కుటుంబం కొరకు, భర్త కొరకు, పిల్లల కొరకు మరి అన్ని ఆహారములు సిద్ధపరిచింది. తరువాత ఆమె చేతి పని కొరకు బహుదూరముగా వెళ్ళింది. సామెతలు 31లో ఉంటుందండి 10వ వచనంలో. బహుదూరం వెళ్ళి తన చేతి పనిని వడికి తన వర్తకము నుండి ఆ యొక్క ఓడల నుంచి వచ్చే ఆ యొక్క దారాలను, తాడులను, అంటే ఆ యొక్క నార వస్త్రములను తీసుకొచ్చి పేని అది ఇతరులకు అమ్ముతున్నట్లు ఒక చిన్న వ్యాపారం కూడా ఆమె చేసింది. ఆమె చేసి వాళ్ళు పరిశుద్ధమైన వస్త్రములు, ఎర్రని వస్త్రములు ధరించారండి. తన భర్త నలుగురిలో విలువగా, గౌరవంగా ఉండేటట్లు కూడా ఆమె చేసింది. స్త్రీ నుంచి పురుషునికి గౌరవం, పురుషుని నుంచి స్త్రీకి గౌరవం. స్త్రీకి శిరస్సు పురుషుడు. కాబట్టి స్త్రీ లేని జీవితము, స్త్రీ లేని కుటుంబము అది చీకటిమయముగా ఉంటుంది. కాబట్టి స్త్రీ యొక్క బైబిల్ గ్రంథములో మొదట స్త్రీ అవ్వమ్మ చేసిన ఆ యొక్క చిన్న తప్పిదమును బట్టి, ఆజ్ఞ అతిక్రమమును బట్టి మనమందరము కూడా పాపములో పడిపోయాము. పాపములో పడిపోయినా కూడా దేవుని యొక్క పరిశుద్ధ రక్తమును చిందించి మన పాపములను పవిత్రపరిచి దేవునితో సహవాసం చేయమని లేఖనాలు హెచ్చరిస్తూ ఉన్నాయి. నీవెలా జీవిస్తున్నావు? దేవునికి సన్నిధిలో సమీపంగా ఉంటున్నావా? ఉపవాసం చేస్తున్నావా? దేవుని సన్నిధిని విడువక రేయింబవళ్ళు ప్రార్థన చేస్తున్నావా? దేవుని గురించి సువార్త చెప్తున్నావా? హెచ్చరిస్తున్నాడు దేవుడు వాక్యముతోటి. ఒకవేళ అటు స్థితిలో నీవు లేకుంటే సరి చేసుకో. ఇప్పటికైనా సరే. దినములు చెడ్డవి, సమయము పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. కనుక మన జీవితాల్లో మనము మొదటగా వేకునే లేవాలండి. దేవునికి సాగిలపడి దేవునికి స్తుతులు సమర్పించాలి. దేవుని నామాన్ని గణపరచాలి. ఆ తర్వాత మొదటి సమయం దేవునికి ఇస్తే ఆ దినమంతయు కూడా దేవుడు కృపతోని మనల్ని కాపాడుతాడండి. దేవుడు మనల్ని సంరక్షిస్తున్నాడు. దేవుని కాపుదల మనకి ఎల్లప్పుడూ ఉంటుందని లేఖనాలు సెలవిస్తున్నాయి. అన్న రీతిగా రేయింబవళ్ళు దేవుడు మనతో ఉండి మనల్ని కాపాడుతున్నాడు. దేవుడు ఉన్నాళ్లే, కాపాడుతాళ్లే, మనకేంటిలే అని మనలో ఏ కొంచెము అతిశయం వచ్చినా నాశనానికి దారి తీస్తుంది. మనలో అతిశయం రాకుండా దేవుడిచ్చిన ఆ యొక్క శ్రేష్టమైన రక్షణను ప్రభు మనకిచ్చాడు. ఆ రక్షణ నిర్లక్ష్యం చేయక దేవుని యందుకు లోబడి దేవుని సన్నిధిలో నిత్యము కుటుంబము కొరకు, బిడ్డల కొరకు, యవన ప్రాయంలో ఉన్న బిడ్డలు ఉన్నారండి. ఈ లోకములో బిడ్డలు ఉన్నారంటే చాలా భయంకరమైన స్థితిలో ఉన్నారు. ఇప్పుడు దినాలు చాలా భయంకరంగా ఉన్నాయండి. ఆడబిడ్డలున్నా, మగబిడ్డలున్నా కాలేజీలకు వెళ్తారు, స్కూళ్ళకు వెళ్తారు, మరి జాబుల నిమిత్తం వెళ్తారు. కానీ ఇంట్లో ఉంటే ఒకలాగుంటారు, బయటికి వెళ్తే వాళ్ళ ప్రవర్తనలు వేరేగా ఉంటాయండి. 24 గంటలు బిడ్డలు సెల్ ఫోన్కి ఎడిట్ అవుతున్నారు. సెల్ ఫోను ఈలో ఉన్న ఒక మంచిని ఎంచుకొనకుండా మంచిని పక్కన పెట్టి చెడును మాత్రము వాళ్ళు సహవాసం చేస్తున్నారండి. దేవునికి కూడా సమయం ఇవ్వట్లే. నైటు గాఢ నిద్రలో ఉన్నప్పటికీ సెల్ మోగిందనుకోండి వెంటనే లేస్తారు. సమాధానం చెప్పాలి. ఒకవేళ కార్డు అయిపోయింది అనుకోండి, బ్యాలెన్స్ వేసేంత వరకు తండ్రిని తల్లిని విసిగిస్తుంటున్నారు. సెల్లు అంత చెడ్డతనానికి, బిడ్డలు చెడిపోవడానికి దారితీస్తుందండి. సెల్లుకి ఇచ్చిన విలువ, సెల్లుకి ఇచ్చిన సమయము, ఒక్క గంట అయినా ఒక్క నిమిషమైనా దేవుని సన్నిధికి ఇస్తే మన జీవితాలు బాగుపడతాయండి. ఇది ఎందుకంటే ఇలా చెప్తున్నాను, మరోలా అనుకోకండి. మన బిడ్డల్ని మనం సరి చేసుకోవాలి అంటే ప్రార్థన ద్వారా సరి చేయాలి. అది ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన బిడ్డల్ని, మన జీవితాలని, మన కుటుంబాలని, మన సంఘాలని కూడా పోషిస్తూ, నమ్మకమైన దేవుడు ఎవరంటే మన దేవుడే. ఎవరిని నమ్మొద్దు ఈ లోకంలో. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన జీవము కలిగిన దేవుడు. కాబట్టి ఆయన యొక్క శ్రేష్టమైన సన్నిధిలో మనం ఎదగాలి, వదగాలి అంటే మనము దేవునికి ఇష్టలుగా జీవించాలి. దేవునికి ఇష్టలుగా జీవించాలంటే కుటుంబం అంతటి గురించి మనము ప్రార్థన చేసే స్త్రీలుగా ఉండాలి. ఇతరుల కొరకు, మన కుటుంబం వరకే కాదు, మన బిడ్డల వరకే కాదు, చుట్టుపక్కల ఉన్న 4 వైపుల నుంచి ఉన్న బిడ్డల కొరకు మనము కన్నీటితో ఉపవాస ప్రార్థన చేసామంటే ఆ యొక్క ప్రతిఫలము దేవుడు మనకి అనుగ్రహిస్తాడండి.
అటు రీతిలో కూడి వచ్చిన బిడ్డలందరిలో ఆ తలంపు కలిగి ఉండాలని మనవి చేస్తున్నానండి. మరి ఇటు స్త్రీలుగా మనము తీర్చబడినట్లయితే ఇంకా అనేక మంది స్త్రీలు ఉన్నారండి. మరి ఇప్పటికి 10 మంది స్త్రీలని మనము చూసుకున్నాము, అన్న గురించి చూసుకున్నాము. మరి నీ జీవితంలో నీవు దేవునికి ఎక్కడ స్థలం ఇస్తున్నావు, ఎక్కడ స్థానం ఇస్తున్నావు? దేవుని నీవు ఆహ్వానిస్తున్నావా? నీ కుటుంబంలోకి ఆహ్వానిస్తున్నావా? దేవుడు లేని జీవితము వ్యర్థము, శూన్యము, సున్నా. నీవెంత సంపాదించినా, నీకు మేడలున్నా, మిద్దెలున్నా, లక్షలున్నా, ఆస్తున్నా, అధికారులున్నా, అధిక బలమున్నా, ఎంతున్నా సరే దేవుడు లేకపోతే అది మొత్తము శూన్యమండి, సున్నా, జీరో. నీ జీవితం మొత్తము జీరో, చీకటిమయము. అది తిన్న ఆ యొక్క ఆస్తిని అనుభవించిన అది తృప్తిగా ఉండదండి. దేవునికి కలిగి ఉంటే దేవుడిచ్చే స్వాస్థ్యము బిడ్డలు, దేవుడిచ్చే ఆస్తి గొప్పది. అది ఏ విధంగా అనువదించుకోవాలో దినదినము క్రమేపణగా దేవుడు మనకి ప్రతి దినము ఆ యొక్క పక్షులు ఏమన్నా విత్తుతున్నాయా, కోస్తున్నాయా, అట్టి వారికంటే మీరు శ్రేష్ఠులు కాదా అని మనల్ని హెచ్చరిస్తున్నాడు కదా దేవుడు. నీవు రేపటి గురించి ఆలోచన చేయొద్దు, నేను మీకు సిద్ధపరిచి ఉన్నాను, సిద్ధపరిచిన దాని కొరకు మీరు ఎదురు చూడండి. నా కొరకు మొదట నా రాజ్యమును, నా నీతిని వెతకండి అని మీరు దేవుడు సెలవిస్తున్న రీతిగా మనం దేవుని రాజ్యం వెతుకుతున్నామా, దేవుని నీతి వెతుకుతున్నామా? మనము లేస్తున్నాము, సెల్ పెట్టుకుంటున్నాము, వస్తున్నాము, సెల్ చూస్తున్నాము. కొంచెం టైం దొరికితే బాత్రూమ్స్లు కూడా సెల్లులు తీసుకెళ్తున్నారండి. అంత భయంకరమైన పరిస్థితిలో ఉంది ఈ దేశము. ఈ యొక్క యవనస్తుల జీవితాలు, యొక్క ఆడపిల్లల జీవితాలు, ఈ యొక్క మగపిల్లల జీవితాలు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. సెల్లులో ఈ యొక్క కనెక్షన్స్ పెట్టుకొని వివాహాలు జరిగిన బిడ్డలు, విడిపోయిన బిడ్డలు ఉన్నారండి. అటువంటి దుర్గత స్థితిలో ఉన్న మన దేశం గురించి కన్నీటితో ప్రార్థన చేసి ఉపవాసముతో జీవితాలు కట్టబడే స్త్రీలను దేవుడు లేపుతున్నాడు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా అటువంటి బిడ్డల కొరకు ఉపవాస ప్రార్థన ఉండి దేవునికి సహవాసములో ఎదగాలని మనవి చేస్తున్నాము. అట్టి రీతిగా ప్రతి ఒక్క స్త్రీకి బాధ్యత ఉందండి. ఎందుకంటే గుణవతైన స్త్రీ తన కుటుంబం కోసము వేకునే లేచి వెళ్ళింది తెలుసా. వారికి ఇంటిలో సమకూర్చింది, వేకునే దూరం వెళ్ళింది, ఆ యొక్క వడకలను తీసుకొని వచ్చింది, ఇంటి దగ్గర పేనుకున్నది, మరలా తనని అమ్ముకోవడానికి దాన్ని తీసుకొచ్చిన కొంత సొమ్ముతోని ఇతరులకి, బీదలకు పంచిపెట్టింది. అటు రీతిగా నీవు ఉంటున్నావా? నీ జీవితం ఉన్నదా? దేవునికి దగ్గరగా జీవిస్తావా? సహవాసంతో ఉంటావా? నీవు బ్రతికినంత కాలము దేవునితో సహవాసంలో లేకుంటే అది వ్యర్థమండి. ఏంటిలే ఈయన మనం ప్రార్థన చేస్తేనే, మనం ఇస్తేనే మనం పోషిస్తున్నాడు కదా, మనం చేస్తేనే కదా, ఆయన ప్రార్థన చేస్తేనే కదా మనతో ఉండేది, అవసరం లేదులే అని ఒకవేళ నీలో నిర్లక్ష్యం వచ్చిందా, సాతానుగాడు ఎమ్మటే నిన్ను ఆవరిస్తాడండి. ఆ యొక్క తలంపులోకి తీసుకెళ్తాడు, లోకంలో తీసుకెళ్తాడు, అంధకారాన్ని చూపిస్తాడు, జీవపు డమ్మాన్ని చూపిస్తాడు, ముంచి వేస్తాడు, కిందకి ముంచి లేపి వాడు ఆ యొక్క వికారమైన నవ్వు నవ్వుతాడు. అప్పుడు కుటుంబం అంతా దుఃఖమయమై బిడ్డల గురించి అనేక వేదనలతో కుమిలిపోతూ ఉంటారు. అట్టి స్థితిలో ఉండకుండా ప్రతి ఒక్క కుటుంబం కొరకు, ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క స్త్రీ, ఒక దెబోరా లాగన, ఒక సమరయ స్త్రీ లాగన, ఒక రూతు లాగన, ఒక అబిగయల్ లాగున ప్రతి ఒక్క స్త్రీ బాధ్యత కలిగి కుటుంబం కొరకు, సంఘం కొరకు ఉపవాసం ఉండి ఈ యొక్క 40 దినాలే కాకుండా అండి ప్రతి ఒక్క దినము దేవుడు మనకు శ్రేష్టంగా ఇస్తున్నాడు. కాబట్టి మనం జీవిస్తున్నాం. మన దినాలు ఎప్పుడు ఎక్కడ సమస్య పోతాయో తెలియదు. కాబట్టి మనలో అతిశయం రావద్దు. దేవునిలో మనము తగ్గింపబడాలి, దేవుని నామాన్ని హెచ్చించబడాలి. కాబట్టి స్త్రీకున్న బాధ్యత, స్త్రీకున్న గుణము, స్త్రీకున్న లక్షణము దేవునికి ఇష్టముగా జీవించినట్లయితే దేవునితో సహవాసం. నీవు ప్రార్థన చెయ్యమ్మా అంటే చేస్తాను అంటారు. ఉపవాస ప్రార్థన చెయ్యమ్మా అంటే ఇక దినమంతా ఎలా ఉంటుందంటే మొత్తం కోల్పోయిన మనిషిలాగా, పడిపోయిన మనిషిలాగే ఉంటుంది. అటు రీతిగా ఉండొద్దండి. దేవుడు ఏమన్నాడు? నువ్వు తలుపు వేసుకొని నీ ముఖము కడుక్కొని దేవునికి వినబడులాగున రహస్యమందు నీ దేవునికి ప్రార్థన చేయమన్నాడు. మరి ఉపవాస ప్రార్థన అంటే అటు రీతిగా ఉంటుందిగా. ఎవరు వినాల్సిన అవసరం లేదు, పరమున్న తండ్రి మాత్రము వింటే చాలు. మన ప్రార్థన దేవుని సన్నిధిలో ఫలించాలి. మన జీవితాలు దేవుని సన్నిధిలో ఫలభరితంగా ఉండాలి. అంటే మనం దేవునికి లోబడి ఉండాలా, దేవునితో సహవాసం ఉండాలా. ఇంకా 5 దినములు ఉన్నాయండి. ఈ 5 దినములు కూడా
శ్రేష్టమైన వర్తమానాలతో మిమ్మల్ని బలపరుస్తారు. మీరు కూడా విన్న వర్తమానాన్ని విడిచిపెట్టకుండా ఆత్మీయంగా మీ సన్నిధిలో మీరు చేయవలసిన బాధ్యత, స్త్రీకి ఉండవలసిన లక్షణములు, స్త్రీ తగ్గించుకొని ఉండాలా, భర్తకి లోబడి ఉండాలా, సంఘములో ఒక పిల్లర్ లాగా, ఒక వస్తువులాగా వాడబడాలి. ఎప్పటికీ ఈమెమన్నదండి అన్న, ఆమె జీవితం మొత్తం ఆమె దేవుని సన్నిధిలో ఒక ప్రవక్తిగా, ఒక సువార్తికురాలాగా దేవునికి సహాయం చేసింది. వచ్చే పోయే వారికి దేవుని గురించి వినిపించింది. ఆమె జీవితం మొత్తం దేవుని సన్నిధిలో రేయం బగళ్ళు కన్నీటితో ఉపవాస ప్రార్థనలు చేసింది. కాబట్టి ఆమె దేవుని రాజ్యంలోకి ఎత్తబడింది. అట్టి ధన్యత మనలో ఉన్న ప్రతి ఒక్కరూ పొందుకోవాలంటే మొదటగా దేవునికి మనము సరెండర్ అవ్వాలి. రెండవదిగా మన గుణగణాలు మార్చుకోవాలి. మూడవదిగా కుటుంబంలో మొదటిగా స్త్రీ చేయవలసిన పనులన్నీ దేవునికి భయభక్తులు కలిగి జీవించాలి. భార్య పాత్ర, తల్లి పాత్ర, సహోదరి పాత్ర, అన్ని పాత్రలు నీవు భరిస్తూ వహిస్తూ నడుచుకుంటున్నావు. కాబట్టి దేవునికి నీకు సమీపముగా ఉండి ఈ యొక్క సహవాసములో ఉపవాసం ఉన్న ప్రతి ఒక్క స్త్రీ కూడా ఉపవాసం ఉండే చాలా గెలుచుకున్నారండి. దేవుడు చాలా అభివృద్ధి చేశాడు. అటు రీతిలో మనందరం కూడా ఉండాలని. మరి యోనా చూడండి, అతిశయంగా వెళ్ళిపోయాడు. ఆ పట్టణానికి వెళ్ళమంటే ఈ పట్టణానికి వెళ్ళాడు. కానీ ఓడలో ఉన్న వాళ్ళందరికీ ఉగ్రత వచ్చి, ఒరి వెర్రివాడా, నీవేంటి అలా ముద్దులో పడుకున్నావు, నీవేంటో చెప్పు, ఎక్కడి నుంచి వచ్చావో చెప్పని అన్య జనాంగము దూషించారు. నన్ను వెత్తి నిలబడేమన్నాడు. దేవుడు ఆ బిడ్డకి 3 దినాలు ఏమి కనపడకుండా మీనము కడుపులో ఉంచేశాడు. తర్వాత చేప కడుపులో ఉన్నప్పటికీ దేవుడికి ప్రార్థన చేశాడు, పశ్చాత్తాపడ్డాడు. దేవుడు 3వ దినాన ఆ యొక్క మీనము కడుపులో నుంచి కక్కివేయబడ్డాడు. దేవుడు కనికరము కలిగిన దేవుడు, కరుణామయుడు, దయ కలిగిన దేవుడు, కృపావాస్యలము కలిగిన దేవుడు. కాబట్టి అట్టి దేవుడిని మనం విడిచిపెట్టొద్దండి. చక్కని దేవుడు, చల్లని దేవుడు, మన దేవుడు సూపర్ మ్యాన్. ఏది కావాలి అంటే అది అడగక ముందే తీరుస్తాడు. కాబట్టి దేవుని యందు మనం భయభక్తులు కలిగి దేవునికి సరెండర్ జీవించాలని మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన గొప్ప తండ్రి, నీకు వందనాలు యేసయ్యా. ఇప్పటి వరకు నాయన నీ బిడ్డలతోటి ప్రభా ఏమి మాట్లాడాలనుకున్నారో ప్రభా మీరు మాట్లాడి ఉన్నారు అయ్యా. అంధకారంలో కూరుకుపోయిన అయ్యా, ఈ లోకములో తండ్రి చీకటి శక్తులతో బంధింపబడిన ప్రతి ఒక్క స్త్రీని నాయన నీ పరిశుద్ధ ఆత్మతో నాయన నింపినైనా తండ్రి ఆ యొక్క దురాత్మ శక్తులతో అయ్యా తండ్రి విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్క స్త్రీ అంతరాత్మను గద్దింపులాగా దయచేయండి. ప్రతి ఒక్కరూ నాయనా నీకు లోబడి ప్రభా నీ చిత్తానికి తల వంచి నాయనా అయ్యా తండ్రి ఉపవాస ప్రార్థన చేస్తూ నీలో సహవాసములు ఎదిగే కుటుంబాలుగా మమ్మల్ని ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దామని ప్రార్థన చేస్తున్నాం. రాజా, నీ వాక్యము విని అయా ఉచితముగా విడిచిపెట్టకుండా వాక్యానుసారంగా జీవించి ప్రభా మా జీవితాలు, మా కుటుంబాలు, మా బిడ్డల జీవితాలు మీ ముందు ఉంచి ఉన్నాము. మీ చిత్తానుసారంగా జరిగించండి. ఇంకా తెలియని అనేక మర్మములు ఉన్నాయి ప్రభా, బయలుపరచండి నాయనా. నిన్ను కలిగి ఉండే జ్ఞానాన్ని మాకు దయచేయండి. అనేక మంది స్త్రీలను ప్రభా మీరు బయలుపరిచి ఉన్నారు. అటు రీతిలో కూడా ప్రభా మేము మీ సన్నిధిలో లోబడినైనా మీ చిత్తానికి తల వంచి మా కుటుంబాలను, మా బిడ్డలను అయ్యా మా సంఘాలను సరి చేసుకునే జ్ఞానమును మాకు దయచేయమని అయ్యా లైవ్లో కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి అయ్యా. ఏ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నారో ప్రభా, ఏ బిడ్డలు ఏ ఆకారాలతో వచ్చి ఉన్నారో రాజ్యానికి స్తోత్రాలు నాయన, ఏ తలంపులతో వచ్చి ఉన్నారో ప్రభా అయ్యా, ఏ కన్నీటితో, ఏ దుఃఖముతో, ఏ లోపముతో అయ్యా జీవిస్తున్నారో ప్రభా, ఏ లోటుపాటులతో ఉన్నారో ప్రభా సరిచేయండి అయ్యా. ఆత్మీయంగా బలపరచండి అయ్యా. బిడ్డల్ని ఆత్మీయంగా నాయన మీ హస్తముకు అప్పగించుకున్న ప్రతి ఒక్కరిని తాకండి నాయన. ఇంకనూ అనేక మంది బిడ్డలు ప్రభా మీరిచ్చే యొక్క శ్రేష్టమైన వాక్యం వినుటకు నాయన ఇంకా అనేక ఆత్మలు నాయన నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అయ్యా నాయన ఒక్కరిద్దరుగా ఉండి అయ్యా ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటానని సెలవిచ్చిన మా పరమాత్ముడా నీకు స్తోత్రంలో నాయన. అనేక మందిగా నాయన కూడుకొని ఉన్నాం. నీ నామానికి మహిమ తెస్తున్నాం ప్రభా, నీకు వందనాలు అయ్యా. మా నీతి నాయన నీ ఎదుట మురికి గుడ్డ అని సెలవిచ్చిన రీతిగా అటు రీతిగా ఉండకుండా నాయన మొదట నీ రాజ్యము నీ నీతిని వెతకమని సెలవిచ్చావు అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ, ప్రతి ఒక్క కుటుంబం నాయన అయ్యా తండ్రి ప్రభా నీ సువార్తను విని అనేక మందికి నాయన నీ సువార్తను వెదజల్లే బిడ్డలుగా నాయన పరిమళ తైలముగా నాయన నీ సన్నిధిలో పోయబడిన వారేముగా సువాసన కలిగిన ఆయన నీ సన్నిధిలో ఎదుగులాగున ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించి నాయన ఆత్మీయంగా బలపరచమని ప్రార్థన చేస్తున్నాం.
ఇట్టి సమయం ఇచ్చిన దైవజనుడి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎంతో ప్రయాస పడుతున్నైనా, ఉపవాసం ఉంటున్నైనా, అనేక మంది బిడ్డలకు నైనా అయ్యా మీ సన్నిధిలో మాట్లాడే ఆ యొక్క ధన్యతనిచ్చినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా దైవజనులు ప్రభా అయ్యా జీవించుట నాయనా అయ్యా చాలా ప్రభా భారమైన జీవితం నాయనా మీరు ఎరిగి ఉన్నారు నాయనా. ఆ కుటుంబంలో ప్రభా అయ్యా తండ్రి అమ్మగారిని బిడ్డలిద్దరిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వారి కుటుంబంలో ఉన్న ప్రభా ప్రతి ఒక్క పరిస్థితిని మీరు చక్కపరుస్తారని మేము ఎరిగి ఉన్నాం ప్రభా. అయ్యా లోటుపాట్లు ఉంటే సరిచేయండి, ఫైనాన్షియల్గా మీరు తోడుగా ఉండండి, సహాయం దయచేయండి. దయగలిగిన దేవానికి స్తోత్రాలు, సమస్త హృదయ రహస్యం ఎరిగిన గొప్ప తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ నాయన ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడి ఉన్నారు నాయన. నూతనముగా అనేక ఆత్మలు వచ్చుటకు నాయన, అనేక ఆత్మలు ప్రభా నీ సన్నిధిలో చేరుటకు నాయన అయ్యా ఇంకనూ మేము ప్రయాసపడులాగున మీ జ్ఞానముతో మమ్మల్ని నింపమని అయ్యా తండ్రి ఈ కొద్ది స్తుతి ప్రార్థన మీ పాద సన్నిధిలో చేర్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.